నా అకౌంట్లో 2 సోడాలు కొట్టు. నీ అకౌంట్ చూస్తే నువ్వే నాకు 10 సోడాలు కొట్టాలి. ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినంత. ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం, 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? సరే పోతున్నా. పోతున్నాయింద్రా, పోయేస్తా అనాలి. నేను రాను కదా. మీరు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా? మామ నేను రైస్ పెడతా మామ. నేను కర్రీ తీసుకొస్తా మామ. జాబ్ గురించి రా నేను అడిగింది. నాకైతే శాలరీ కూడా వద్దు మామ. ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే చాలు. నీకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టుడు కంటే శాలరీ ఇచ్చుడు బెటర్ కదరా. పైసలు అయిపోయినాయి మామ. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. రేయ్ రవిగాడు ఉన్నాడు రా ఇక్కడ. చైన్ కూడా అమ్మేయాలనైతే. మందు అమ్మాయిలు అట్లాంటివి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకు? మీరే ఇస్తారా? అపార్ట్మెంట్ ఇది ఉండేటోళ్ళు ఎవరు ఇడు ఉండరు. అది పెళ్ళైపోయిందని చెప్తానా? వైఫ్ ని అడిగితే ఎడికెళ్ళి తెస్తావు? డైవర్స్ అయిపోయిందని చెప్తానా? అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయిరా. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. యాక్చువల్లీ కట్ట వేరుంటది. కట్ట వేరుంటది. మామ ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు మామ. వదిలేస్తున్నావా? ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్ లో నేను ఇందాకెందుకురా? నేనే షాక్ అయినా. మీ కొరియర్ తీసుకున్నారుగా? నువ్వు ఇస్తే తీసుకుంటాం రా. ఏం సార్ నన్ను అనుమానిస్తుర్రు? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యామిలీ సార్ మాది. కొరియర్ ఇయ్యరా? పార్టీలో మురుగుసాలు చేస్తున్నట్టు. పోదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫారెన్ బ్రాండ్ అటు చూడు. బిజినెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఏముందిరా పార్టీ అది? వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? అటు చూడు బే. శ్రీకాంత్ రాత్రి పార్టీకి రావట్లేదా? రెడీ, నీకోసమే వెయిటింగ్. ప్రయాణం బాగా జరిగిందా? పక్కిల్రా మాది. నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? ఎందుకు పనికి రావనుకున్నా. ఫ్రెంచ్ వైన్. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. పిల్లోని పేరు అంటానికి ఎందుకు పోయారు రాబాయ్ మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. బర్త్డే పార్టీ రోజు ఏం జరిగింది అసలు? బర్త్డే చెప్పు. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? కేక్ పెట్టలేను నాకు. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా కేసు మేమే వాదించుకుంటాం యోరాన్నా. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోదాం రండి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా.
సైలెంట్ ఇవ్వండి లాయర్ గారు చెప్తున్నారు కదా. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా? ఒకటి ఒకటి పాలు ఎక్కువ, చక్కెర తక్కువ, డికాషన్ ఎక్కువ. చెప్పు. ఒకటి అరే మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడరా? అజాత శత్రు. మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది, మన ఇద్దరం కలిస్తే అంటే నాకు బ్రెయిన్ లేదా? యువర్ ఆనర్, అసలు ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువర్ ఆనర్? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. వాడు కావాలా నేను కావాలా డిసైడ్ చేసుకో. నానా అది ఇద్దరు కావాలని మాత్రం చెప్పొద్దు. లేదు నాన్న, శ్రీకాంత్ అనే చెప్తున్నా. ఆస్తి పంపకాల్లో వాళ్ళకేమో ఎండి గ్లాసులు ఇచ్చిర్రు, మాకేమో రాగి బిందెలు ఇచ్చిర్రు. బిందెలే పెద్దవి కదా. అమ్మా అడగాలంటే అదోలా ఉంది.